సంస్కరణల అమలుతో పాటు నిరంతర పట్టుదల కారణంగానే సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధించిందని ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ఇదే రీతిలో ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోవడం కష్టమేమీ కాదని భారత్లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ కమల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాలకు సంబంధించిన ర్యాంకుల ప్రకటన పూర్తయింది. కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2గా వచ్చాయి. ప్రస్తుతం మనతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించిన విషయంలో ప్రపంచ బ్యాంకు ఏ విధమైనటువంటి విధి విధానాలు కేటాయించింది, వాటికి సంబంధించిన విషయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఏ అంశాలను గమనించారనే అంశాన్ని కంట్రీ డైరెక్టర్గా ఉన్నటువంటి కమల్ అహ్మద్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, యూ అబ్జర్వ్ దట్ 2 states in India getting first and second ranks. Those 2 states are Telugu states. What's your comment on that? Well, I must congratulate Andhra Pradesh and Telangana. This is absolutely fantastic. Andhra Pradesh is clearly continuing to signal that it is in the forefront of the changes in India. I remember when I first came to India almost 2 decades ago, Andhra Pradesh was the leader in women's livelihood programs, and that's now become a global event. Today we see Andhra Pradesh ahead in regulatory business reforms, so it's continuing to be a pathbreaker. So truly congratulations to the leadership of Andhra for continuing this trend. So what observed last year and this year in Andhra Pradesh reforms implementation in the ease of doing business? I think for me the key is the persistence. Andhra Pradesh is one state, and its leadership is one leadership that has continued the path of reform. And I think it's that persistence that keeps it at the top. A lot of states will do a shift one year and relax the next year, and that makes it move downwards. But Andhra has kept its position on top because of its persistence. So what you are suggesting to Andhra Pradesh Chief Minister Chandrababu Naidu? Please keep doing what you're doing. ఇది ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యంత ఎక్కువగా ప్రతిభ చూపించడంలో ముందున్నాయని, ఇది కొనసాగించాలని చెప్పి 2 రాష్ట్రాలకు కోరుతున్నామని, 2 రాష్ట్రాల మధ్య చాలా తక్కువ స్థాయిలోనే భేదాభిప్రాయాలు, వ్యాపార రంగంలో కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో కావచ్చు, చాలా తక్కువ విషయంలోనే భేదాలు ఉన్నాయి. కాబట్టి ఇరువురు కలిసి మరింత ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు. కెమెరామన్ జవహర్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.